ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధంలో 3వ అధ్యాయం. ఓ మహామునులారా, భగవంతుడగు శ్రీహరి ఈ విశ్వమును సృష్టించడానికి అనువుగా 16 కళలతో కూడిన విరాట్ స్వరూపమును ధరించాడు. ఆ విరాట్ స్వరూపము పంచభూతములు 5, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనస్సు మొత్తం 16 పదార్థములతో నిండి ఉంది. యోగ నిద్రలో ఉన్న ఆ పరమాత్మ నాభి నుండి ఒక కమలం పుట్టింది. ఆ పద్మములో నుండి బ్రహ్మ జన్మించాడు. ఆ పరమాత్మ యొక్క శిరస్సు నుండి పాదముల వరకు ఉన్న అన్ని అవయవముల నుండి సమస్త లోకములు సృష్టించబడ్డాయి. ఆ భగవానుని రూపము రజోగుణము, తమోగుణము లేని శుద్ధ సత్వగుణ ప్రధానము. ఆత్మ సాక్షాత్కారము పొందిన యోగులు ఈ శుద్ధ సత్వగుణ ప్రధానమైన అనేక ముఖములు, అసంఖ్యకములైన హస్తములు, పాదములు, తలలు, వాటిని అలంకరించిన కిరీటములు, చెవులు, కళ్ళు, ముక్కులతో శోభిల్లుచున్న విరాట్ రూపమును తమ జ్ఞాననేత్రంతో దర్శిస్తూ ఉంటారు. అన్నింటికన్నా ముందు నుంచి ఉన్న ఈ ఆది నారాయణ స్వరూపమే అన్ని అవతారములకు మూలము. ఆ ఆది నారాయణ అంశంతోనే బ్రహ్మ అంశంతోనే మరీచి మొదలగు వారి అంశల నుండి దేవతలు, జంతువులు, నరులు మొదలగువారు సృష్టించబడ్డారు. శ్రీ మహావిష్ణువు మొట్టమొదట గనక సనక సనాతన సనందన సనత్కుమార రూపములతో ఉద్భవించాడు. జీవితాంతము అస్థలిత బ్రహ్మచర్యము అవలంబించాడు. ఇది మొదటి అవతారము. రసాతలమునకు తీసుకుపోబడిన భూమిని తిరిగి తీసుకొని వచ్చుటకు యజ్ఞవరాహ అవతారమును ధరించాడు. ఇది 2వ అవతారము. 3వ అవతారంగా పరమాత్మ దేవర్షి అయిన నారద మహర్షి అవతారం ధరించాడు. ఇది ఋషుల అవతారము. నారద అవతారములో పరమాత్మ లోకానికి శాశ్వత తంత్రమును బోధించాడు. దాని వలన మానవులకు భక్తిభావము పెంపొంది సంసార బంధముల నుండి, ప్రాపంచిక విషయ వాసనల నుండి విముక్తి కలుగుతుంది. 4వ అవతారంగా శ్రీ మహావిష్ణువు ధర్మునికి, మూర్తికి, నరనారాయణులు అనే ఋషుల రూపంలో జన్మించాడు. ఈ అవతారములో ఆత్మను ప్రసన్నం చేసుకునే విధానము, ఆయన తపస్సును నరనారాయణులు అనుష్ఠించారు. పరమాత్మ తన 5వ అవతారంగా సిద్ధులలో శ్రేష్ఠుడు అయిన కపిల మహర్షిగా జన్మించాడు. ఆ అవతారంలో కాలవశమున అంతరించిన తత్వములను నిర్ణయించే సాంఖ్య దర్శనమును అసురి అనే బ్రాహ్మణునికి ఉపదేశించాడు. అత్రి మహాముని భార్య అనసూయ, ఆమె శ్రీహరిని తన కుమారునిగా పుట్టమని కోరింది. ఆమె కోరికను మన్నించి పరమాత్మ ఆ దంపతులకు దత్తాత్రేయుడుగా జన్మించాడు. ఇది 6వ అవతారము. ఈ అవతారంలో అర్కుడు అనే బ్రాహ్మణునకు, ప్రహ్లాదునకు, హైహయవంశీయులైన రాజులకు ఆత్మవిద్య ఉపదేశించాడు. రుచి అనే బ్రాహ్మణుని భార్య ఆకూతి, ఆ పుణ్య దంపతులకు యజ్ఞరూపంగా శ్రీహరి అవతరించాడు. ఇది 7వ అవతారం. ఈ అవతారంలో దేవతల తోడ్పాటుతో స్వయంభూవ మన్వంతరమును రక్షించాడు. 8వ అవతారంగా శ్రీహరి నాభికి, మేరుదేవికి కుమారుడిగా జన్మించాడు. ఆ కుమారుని పేరు వృషభుడు. ఈ అవతారంలో శ్రీహరి సర్వాశ్రమ పూజ్యమైన సన్యాసాశ్రమమును తాను ఆచరించి సత్పురుషులకు చూపించాడు. తన 9వ అవతారంగా శ్రీహరి ఈ భూమి యందు ఔషధులుగా అవతరించాడు. చాక్షుష మన్వంతరంలో సముద్రం పొంగిపోయింది.
అప్పుడు మానవ జాతిని ఔషధులను రక్షించడానికి శ్రీహరి తన 10వ అవతారంగా మత్స్యావతారంగా ఉద్భవించాడు. ఈ అవతారాల్లో శ్రీహరి వైవస్వత మనువును, ఋషులను, ఔషధులను ఒక నావలో కూర్చుండబెట్టుకొని రక్షించాడు. తన 11వ అవతారంగా శ్రీహరి కూర్మావతారం ధరించాడు. దేవతల దానవులు మందర పర్వతంతో క్షీరసాగరమును మధిస్తూ ఉంటే ఆ పర్వతము సముద్రములో మునిగిపోకుండా తన వీపు మీద ధరించాడు. శ్రీహరి తన 12వ అవతారంగా క్షీరసాగరమును నుండి అమృత కలశంతో ధన్వంతరిగా అవతరించాడు. శ్రీహరి తన 13వ అవతారంలో మోహిని రూపంలో అవతరించి తాను ధన్వంతరిగా తీసుకువచ్చిన అమృతమును దేవదానవులకు సమానంగా పంచిపెట్టే మిషతో అమృతమును అసురులకు ఇవ్వకుండా దేవతలకే పూర్తిగా ఇచ్చాడు. తన 14వ అవతారంగా శ్రీహరి నరసింహ అవతారం దాల్చి హిరణ్యకశ్యపుని తన గోళతో చీల్చి సంహరించాడు. తన భక్తుడు ప్రహ్లాదుని కాపాడాడు. తన 15వ అవతారంగా శ్రీహరి వామన అవతారం ధరించాడు. ఈ అవతారంలో శ్రీహరి దేవతలకు స్వర్గాధిత్యమును ఇవ్వడానికి గాను బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశమునకు పోయి బలిని 3 అడుగుల భూమి ఇమ్మని దానంగా అడిగి ఒక పాదంతో భూమిని, మరొక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి తన 3వ పాదాన్ని బలిచక్రవర్తి తల మీద పెట్టి బలిని పాతాళానికి అణగదొక్కాడు. దేవతలకు స్వర్గాధిపత్యాన్ని ఇచ్చాడు. శ్రీహరి తన 16వ అవతారంగా పరశురాముడుగా అవతరించాడు. ఆ సమయంలో క్షత్రియులు దేవతలను, బ్రాహ్మణులను ద్వేషిస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిణామాలకు కోపించిన పరశురాముడు క్షత్రియుల మీద 21 సార్లు దండెత్తి క్షత్రియ కులమును సమూలంగా నిర్మూలించాడు. తరువాతి కాలంలో మానవులు అల్ప మేధస్సులుగాను జ్ఞానహీనులుగాను ఉన్నారు. వేదములను చదివి అర్థం చేసుకునే శక్తి లేకపోయింది. ఆ సమయంలో శ్రీహరి తన 17వ అవతారంగా పరాశరునికి, సత్యవతికి వ్యాసుని రూపంలో అవతరించాడు. వేదములను 4 భాగములుగా విభజించి వేదవ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు. ఒక్కొక్క వేదమును తన శిష్యులకు బోధించి వారి ద్వారా వేదములను శాఖోపశాఖలుగా విస్తరింపచేశాడు. ఆ ప్రకారంగా వేదములు మానవులకు చేరువ అయ్యాయి. మానవ కళ్యాణం జరిగింది. త్రేతాయుగంలో అయోధ్య మహారాజు దశరథునికి కౌసల్యకు శ్రీరామునిగా జన్మించి సముద్రము మీద సేతువును నిర్మించి తన బల పరాక్రమాలతో వానరుల సహాయంతో లోక కంటకులైన రావణ కుంభకర్ణులను సంహరించి దుష్ట శిక్షణ చేశాడు. అది శ్రీహరి 18వ అవతారం. ద్వాపర యుగంలో యదువంశంలో దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. అలాగే బలరాముడుగా కూడా అవతరించాడు. ఇది శ్రీహరి 19వ అవతారం. 20 అవతారములు. ఈ అవతారములలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేశాడు. భూభారాన్ని తగ్గించాడు. కలియుగ ప్రవేశం తర్వాత మానవులు దైవద్వేషులుగా మారారు. తామస గుణ ప్రధానాలు అయ్యారు. కామాతురులు అయ్యారు. ఆ సమయంలో శ్రీహరి బుద్ధుడు అనే పేరుతో అవతరించాడు. బౌద్ధ మతమును స్థాపించి మానవులను సన్మార్గంలో నడిపించాడు. ఇది శ్రీహరి 21వ అవతారం. కలియుగాంతంలో యుగసంధి కాలంలో రాజులందరూ అమిత క్రూరులుగా, రాక్షసులుగా మారిపోతారు. అధర్మం వృద్ధి చెందుతుంది. ఆ సమయంలో శ్రీహరి కల్కి అనే పేరుతో విష్ణుయసుడు అనే బ్రాహ్మణుని గృహములో జన్మిస్తాడు. ఇది శ్రీహరి 22వ అవతారం. ఓ సౌనకాది మహామునులారా, బ్రాహ్మణోత్తములారా,
ఒక పెద్ద జీవ నది నుండి అనేక ఉపనదులు కాలువలు వచ్చినట్టు సత్వగుణ ప్రధానుడగు శ్రీహరి నుండి అనేక అవతారాలు వేలుపడ్డాయి. ప్రజాపతులు, తపోధనులైన మహానుషులు, మునులు, మనువులు, దేవతలు, సమస్త మానవులు అందరూ శ్రీహరి అంశం నుండి వచ్చిన వారే. బ్రహ్మ మొదలగు వారు శ్రీహరి యొక్క అంశ కళలు. బ్రహ్మాది దేవతలు ప్రతి యుగములోనూ ఈ జగత్తును దైత్యుల నుండి తమ తమ అంశాలతో కాపాడుతూ ఉంటారు. ద్వాపరంలో శ్రీహరి స్వయంగా శ్రీకృష్ణుడిగా అవతరించాడు. మానవులు ప్రతిరోజు ఉదయము సాయంత్రము నిర్మలమైన మనస్సుతో శ్రీహరి అవతార విశేషములను స్మరించుకుంటే ఈ సంసార సాగరం నుండి సత్వరమే విముక్తి కలుగుతుంది. నిజానికి పరమాత్ముడైన శ్రీహరికి ఏ రూపము లేదు. నిర్గుణుడు, నిరాకారుడు. తన మాయా విశేషము చేత అనేక రూపములలో అనేక దేహములు ధరించి అవతరిస్తూ ఉంటాడు. కానీ మూఢులు అయిన మానవులు ఆకాశంలో ఆవరించిన మేఘములను చూచి అదే ఆకాశము అనుకుంటూ ఉంటారు. అలాగే నిరాకారుడు, నిర్గుణుడు అయిన శ్రీహరికి అనేక రూపములు ఆపాదించి ఆ రూపములనే కొలుస్తూ ఉంటారు. అజ్ఞానంలో పడిపోతూ ఉంటారు. స్థూల శరీరంలో జీవుడు అదృశ్య రూపంలో ఉంటాడు. అది ఎవరికీ కనబడదు, వినబడదు. ఆ జీవునిలో పూర్వజన్మ వాసనలు, కర్మఫలాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి. వాటి ఫలితంగా జీవుడు పలు జన్మలు ఎత్తుతూ ఉంటాడు. మానవులు తమ అజ్ఞానం చేత పరమాత్మను ఒక స్థూల దేహమును రూపమును కల్పించి వివిధ రూపములతో పూజిస్తూ ఉంటారు. ఆ మానవులే తాము అంటే ఈ దేహము కాదని, తాము ఆ పరమాత్మ స్వరూపమని తెలుసుకొని విజ్ఞానవంతులై జ్ఞాన స్వరూపము ఆ పరబ్రహ్మ పదమును పొందుతారు. మొదట వ్యాసుడు ఆ భాగవత పురాణాన్ని తన కుమారుడు శుకునికి బోధించాడు. తన తండ్రి నుండి తాను నేర్చుకున్న భాగవత పురాణమును శుకుడు శాపగ్రస్తుడై వైరాగ్యంతో ప్రవేశం చేస్తూ మరణం కోసం ఎదురు చూస్తున్న పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల పాటు వినిపించాడు. శ్రీ శుక మహర్షి ముఖత విన్న భాగవత పురాణమును ఇప్పుడు నేను మీకు వినిపిస్తున్నాను. సావధానంగా వినండి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 3వ అధ్యాయం సంపూర్ణం.